హాయ్ ఫ్రెండ్స్, వెన్ వీఆర్ ఇన్ టఫ్ టైమ్స్ హౌ డు యూ హ్యాండిల్ అవర్ సెల్ఫ్స్ అంటే మనం అత్యంత కష్టంలో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు మనతో మనం ఎలా డీల్ చేయాలి. ఇది ఒకరు మోటివేషన్ చెప్తే కాదు, ఒకరు ఇన్స్పైర్ చేస్తే ఇది రాదు. ఇది ఇప్పుడు నిజంగా మీరు ఇప్పుడు కష్ట సమయంలో ఉంటే మాత్రం కొంచెం మనకు టఫ్ అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నేను ఒకవేళ కష్ట సమయంలో ఉంటే హౌ డు యూ హ్యాండిల్ మై సెల్ఫ్ అంటే ఇన్స్పిరేషన్ అయినా, ఈ మోటివేషన్ అయినా దేనికి పనికొస్తుంది అంటే ఎస్ ఇట్ ఈస్ లైక్ ఏ అంటే ఒక ఎస్ లైఫ్లో ఏదో సాధించాలి అనే ఒక థాట్ ఈ కాన్వర్జేషన్ మీకు కల్పిస్తుంది. బట్ నిజంగా మనకి టఫ్ టైంలో వచ్చినప్పుడు మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నాను, వెన్ ఐ గెట్ ఏ టఫ్ టైమ్స్ డెఫినెట్గా నేను ఏం చేస్తా అంటే ఒక పక్కకెళ్ళి కొద్దిసేపు మౌనంగా ఉంటా. అంటే నాతో నేను మాట్లాడతా. ఐ డూ ఇంట్రోస్పెక్షన్, నేను ఆత్మావలోకనం చేసుకుంటా. ఐ డూ రెట్రోస్పెక్షన్, ఐ డూ ఇంట్రోస్పెక్షన్. నేను చేసుకొని నాలో నేను ఐ ఆస్క్ ద క్వశ్చన్స్. అంటే ఆ టైము మన టఫ్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మనతో మనం మాట్లాడే కాన్వర్జేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ వస్తుంది టఫ్ టైం, కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. ఇంట్రోవర్డ్స్ ఏంటంటే జనరలీ వాళ్ళ టఫ్ టైమ్స్ చెప్పరు, ఎక్స్ట్రావర్డ్స్ ఏంటంటే చెప్తారు. కానీ ఇలా డిఫరెంట్ పర్సనాలిటీస్ మనందరం మన సమాజంలో ఉంటాం. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు, కొందరు మౌనంగా ఉంటారు. కానీ ఎలా అయినా లోపల పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ కష్టాన్ని లోపల పెట్టుకుంటే ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా మనకు పెద్ద ఒక డిసీజ్ లాగా ఫామ్ అయ్యి తర్వాత లేని సైడ్ డిసీజెస్ వస్తాయి. ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే మనగిన కష్ట సమయం రాగానే వెంటనే మనతో మనం స్టాప్ అయ్యి ఒక నిమిషం మనల్ని మనం మౌనంగా ఉంచుకొని మనతో మనం మాట్లాడుకుంటుంటే డెఫినెట్గా ఎలా ఇందులో నుంచి నేను బయటికి రావాలి, ఓకే ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చేస్తే నేను ఇందులో ముందుకెళ్తాను, ఈ సిచ్యువేషన్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక్కసారి మన బ్రెయిన్లో కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అని ఉంటుంది. ఎందుకు నేను కొంచెం మౌనంగా ఉంటే ఏమవుతుందంటే యూ విల్ బి రిలాక్స్. వన్స్ యూ విల్ బి రిలాక్స్, ఆటోమేటికలీ యువర్ సబ్ కాన్షియస్ గివ్ ద బ్యూటిఫుల్ సజెషన్స్ టు యువర్ బ్రెయిన్. అంటే మన లోపల ఉన్న సబ్ కాన్షియస్ మనకు అద్భుతమైన టెక్నిక్స్ ఇస్తుంది. ఆ క్షణం పాస్ అవ్వడం, ఆ క్షణం మీ బ్రెయిన్ వినడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది వింటే డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్ ఇన్ యువర్ టఫ్ టైమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. అండర్స్టాండ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. రిలాక్స్ ఉన్నప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ లైక్ ఎన్ ఇన్నర్ గాడ్ ఇన్ అవర్ సెల్ఫ్. మన లోపల దేవుడు ఉన్నాడా అంటే ప్రతి హిందుత్వమైన ఏం నమ్ముతుందంటే ప్రతి దగ్గర దేవుడు ఉంటాడు. రాయిలో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ప్రతి దగ్గర ఎదుటి మనిషిలో ఉంటాడు. ఎస్, సేమ్ టైం మనలో కూడా దేవుడు ఉంటాడు. ఆ దేవుడే సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కొంచెం కూల్ అయితే ఆటోమేటికల్లీ ఇట్ కనెక్ట్స్ టు ద సూపర్ కాన్షియస్ మైండ్. దెన్ యూ విల్ గెట్ అ నైస్ సొల్యూషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.